ధరణి న్యూస్, జనం కోసం, నిజం కోసం, సామాన్య గొంతుక. అవినీతిపరుల రాజ్యాన్ని వెళ్తున్నప్పుడు ఈ రాష్ట్రం అధోగతికి పోయిందని చెప్పడంలో ఏ విధమైనటువంటి అనుమానం కూడా లేదు. ఇంకేదైనా మాటలు పేదవాళ్ళకి, మూటలు వైసీపీ నాయకులకి అన్నట్టుగా ఈ యొక్క రాజ్యం నడుస్తూ ఉంది. దీనివల్ల మనం చూస్తే ఏదైతే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్ అంటే రాష్ట్రానికి రావాల్సినటువంటి ఆదాయం అంతా కూడా నేచురల్ రిసోర్సెస్ నుంచి రావాల్సినటువంటి ఆదాయం ఇది ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి పోవడమే కాకుండా ముఖ్యంగా ఎవరైతే రాజ్యం వెళ్తూ ఉన్నారో, పరిపాలన చేస్తూ ఉన్నారో వాళ్ళ చేతుల్లోకి పోతుంది. దీనివల్ల రాష్ట్రంలో అసమానతలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. ఈ మధ్యన అజీం ప్రేమ్జీ యూనివర్సిటీ రిపోర్ట్ కూడా చూస్తే దాన్నే సుబ్బారావు గారు కూడా కోట్ చేశారు, ఫార్మర్ గవర్నర్ ఆర్బీఐ. ఎంచేతంటే ఎప్పుడైతే ప్రైవేట్ వాళ్ళ ఇన్కమ్ విపరీతంగా పెరిగిందో, ధనవంతుల ఇన్కమ్ ఎప్పుడైతే పెరిగిందో పేదవాళ్ళ ఇన్కమ్ ఎప్పుడైతే తగ్గిందో ఆటోమేటిక్గా ఈ యొక్క ఇన్ఈక్వాలిటీస్ పెరుగుతున్నాయనేటువంటి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కానీ ఈ ప్రభుత్వం, జగన్ ప్రభుత్వం, ఈ యొక్క పేదరికం తగ్గడం, అదేవిధంగా ఇన్ఈక్వాలిటీస్ పెరగడం, అసమానతలు పెరగడం అనేటువంటిది ఈ కోవిడ్ వల్ల వచ్చింది. కానీ మా వల్ల కాదన్నట్టుగా వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. కానీ ఇది రాష్ట్రం యొక్క ఈ అధోగతికి కారణం, రాష్ట్రంలో పేదరికం పెరగడానికి కారణం, రాష్ట్రంలో అసమానతలు పెరగడానికి కారణం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనేటువంటి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే న్యాచురల్ రిసోర్సెస్ ఎప్పుడైతే ప్రైవేట్ వ్యక్తులు, రూలింగ్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఇవి దోచివేశారో, ఆ దోచేసినటువంటి ఆస్తులతో వాళ్ళు పెద్దవాళ్ళు అవుతున్నారు, రిచ్ పీపుల్ అవుతున్నారు. అందుకనే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నియో రిచ్ ని తయారు చేస్తూ ఉంది. ఈ నియో రిచ్ తయారు ఎప్పుడైతే అవుతున్నారో కొత్త వాళ్ళు కూడా ధనవంతులు అవుతున్నారు. ఆల్రెడీ బ్లాక్ మనీ ఉన్నటువంటి వాళ్ళు మరింత ధనవంతులు అవుతున్నారు రాష్ట్రంలో. కానీ పేదవాళ్ళకి మాత్రం చాలా విపరీతమైనటువంటి నష్టం జరుగుతుంది. పేదవాళ్ళకి ఇంకా కృంగిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. అదేవిధంగా దీనివల్ల అసమానతలు కూడా పెరుగుతున్నాయి. దీనికి మనం ప్రధానమైనటువంటి కారణం కొంత కోవిడ్ అయినప్పటికీ కూడా పూర్తిగా కోవిడ్ కాదు. ఏం చేద్దంటే కోవిడ్ వల్ల అయితే మిగతా రాష్ట్రాలు కూడా మనకంటే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉండాలి. కానీ నేషనల్లో అంటే దేశంలో మనం మిగతా రాష్ట్రాలతో పోల్చి చూసుకున్నట్లయితే మన రాష్ట్రంలో పరిస్థితి చాలా డిఫరెంట్గా ఉంది. మిగతా రాష్ట్రాల యొక్క వాటి కంటే మన స్థానాలు, ఆంధ్రప్రదేశ్ యొక్క స్థానం చాలా లో లెవెల్లో ఉన్నాయి, చాలా పారామీటర్స్లో. అందుకనే నేను ఈ సందర్భంగా మనం చేసేది కూడా ఇది జగన్మోహన్ రెడ్డి చేతులారా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారని చెప్పడంలో ఏ విధమైనటువంటి అనుమానం కూడా లేదు. అందుకని దీనికి ఇప్పుడు కోవిడ్ కాదు కారణం. ప్రధానంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి యొక్క హెంచ్మెన్ యొక్క గ్రీడీనెస్ పవర్, ఆ పవర్ తోటి డబ్బులు సంపాదించాలనేది రెండోది. మూడోది వచ్చేట స్కాండలస్ రూల్. ఎంచేతంటే ఏదైతే అవినీతిపరమైనటువంటి ఈ రాజ్యాన్ని ప్రవేశపెట్టారో, రూల్ చేస్తున్నారో, దానివల్ల వచ్చేటువంటి అనర్థాలన్నీ కూడా పేద ప్రజల మీద ఎక్కువగా పడుతూ ఉన్నాయి. అంచేత ఇవి రెస్పాన్సిబిలిటీ. వాళ్ళకు ఉండేటువంటి అధికార దాహం, అధికారంతో డబ్బులు సంపాదించడం, వేరియస్ స్కాండల్స్ చేయడం, ఈ మూడు ప్రధానమైనటువంటి కారణాలు కోవిడ్ కంటే. కోవిడ్ కూడా కొద్దిగా కారణం అయితే అవ్వచ్చు. కానీ కోవిడ్కి సంబంధించినట్టు అన్ని రాష్ట్రాలు, అన్ని దేశాలు చూసినప్పటికీ కూడా మన రాష్ట్రం మిగతా రాష్ట్రాలతో కంపేర్ చేస్తే వరస్ట్ పొజిషన్లో ఉన్నామనే చెప్పడంలో ఏ విధమైనటువంటి అనుమానం లేదు. అదేవిధంగా ఆయన ఎక్స్ గవర్నర్ సుబ్బారావు గారు కూడా చెప్పారు. అదేవిధంగా ఏదైతే ఉందో అజీం ప్రేమ్జీ రిపోర్ట్లో చాలా పేదరికం పెరిగింది. అదేవిధంగా పేదరికం పెరగడమే కాకుండా అసమానతలు విపరీతంగా పెరిగాయనేటువంటి ఆయన కోట్ చేయడమే కాకుండా దేశంలో ఆయన కోట్ చేసిన ప్రకారంగా ప్రేమ్జీ రిపోర్ట్ ప్రకారంగా చూస్తే 15% పేదరికం పెరిగింది. అంటే ఇంచుమించు మన రాష్ట్రంలో కూడా 15% ఎంచేతంటే ఓవరాల్ కంట్రీలో మన రాష్ట్రంలో కూడా ఈ 15% పేదరికం
రూరల్ ఏరియాలో పెరిగింది. అదేవిధంగా 20% పేదరికం అర్బన్ ఏరియాలో కూడా పెరిగిందంటే దీనికి మనం చూస్తే ఇప్పుడు ఉన్నటువంటి పేదరికం 9% పైన ఉంది పేదరికం మన రాష్ట్రంలో అవుట్ ఆఫ్ టోటల్ పాపులేషన్. అంటే 15+9% చూస్తే 24% రూరల్ ఏరియాలో ఈనాడు పేదరికం కనిపిస్తూ ఉంది యావరేజ్ మీద చూసుకుంటే. అదేవిధంగా అర్బన్ ఏరియాలో కూడా 9% + 20% చూసుకుంటే అది కూడా 29% ఉంది. అంటే రూరల్ ఏరియా కంటే అర్బన్ ఏరియాలో ఎక్కువ పేదరికం పెరిగింది ఈ 2 సంవత్సరాల్లో గత సంవత్సరం నుంచి అనేటువంటి రిపోర్ట్స్ చాలా క్లియర్ గా ఉన్నాయి. ఎందుకు యావరేజ్ తీసుకున్నామంటే యావరేజ్ ఎప్పుడైతే కంట్రీలో 15% 20% ఉందో మన యొక్క అంటే ప్రయర్ టు పాండమిక్ ఉన్నప్పుడు ఎంత ఉందో అదేవిధంగా దాన్ని కలుపుకుంటే ఇంత పర్సెంటేజ్లు వస్తున్నాయి. చేత 24% + 29% మొత్తం అంతా కూడా ఈ విధంగా పేదరికం విపరీతంగా పెరుగుతూ ఉంటుంది. ఇక ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందని అడుగుతూ ఉన్నాను. అందుకనే నేను అసమానతలు పెరుగుతున్నాయని చాలా స్పష్టంగా చెప్తున్నాను. ఈ పేదరికం ఎవరిలో పెరిగింది? అదేవిధంగా పేదరికం పెరగడం ఎవరైతే బలహీన వర్గాలు ఉన్నారో వీకర్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీ కానీ మైనారిటీస్ కానీ అదేవిధంగా కొంతవరకు ఈబీసీస్ కానీ వీళ్ళలో పేదరికం ఉన్నటువంటి ప్రజల్లోనే ఇంకా కొత్తగా ఉండేటువంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పేదరికం రేంజ్ లోకి వచ్చేసారు. అంచేత రిచ్ ఎవరైతే ఉన్నారో 10% 15% రిచ్ ఉన్నారో రిచ్ కొత్తగా ఇంకా పెరగడమే కాకుండా ధనవంతులు అవడమే కాకుండా ఈయన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆయన ఫాలోవర్స్ ఆయన కూడా కొత్తగా మళ్ళీ వాళ్ళు న్యూ రిచ్ తయారవుతూ ఉన్నారు. అంచేత దీనివల్ల ఏంటంటే అసమానతలు విపరీతంగా సమాజంలో పెరుగుతూ ఉన్నాయి. ఆర్థిక అసమానతలు సమాజంలో పెరుగుతున్నాయి. ఎప్పుడైతే ఆర్థిక అసమానతలు సమాజంలో పెరిగాయో అదేవిధంగా ఎడ్యుకేషనల్ ఎక్స్పెండిచర్ కానీ అదేవిధంగా హెల్త్ ఎక్స్పెండిచర్ కానీ చూస్తే మిగతా రాష్ట్రాలతో పోల్చుకు చూసుకుంటే మనం చాలా వెనకంజలో ఉన్నాం అనేటువంటిది చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా 97% ఆఫ్ హౌస్ హోల్డ్స్ మన దేశంలో ఈ ఇన్కమ్స్ తగ్గిపోయాయనేటువంటి రిపోర్ట్స్ ఉన్నాయి. అంటే దేశంలో ఇన్కమ్స్ పెద్ద రాష్ట్రాలైనటువంటి ఆ రాష్ట్రాల్లో తగ్గడమే కాకుండా మన రాష్ట్రంలో కూడా ఇన్కమ్స్ ఇంచుమించు అలాగే ఉంటాయి. 97% హౌస్ హోల్డ్స్ ఇన్కమ్ తగ్గడం జరిగింది అనేటువంటిది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఎంత పర్సెంటేజ్ అనేది మనం క్లియర్ గా చెప్పలేం, కానీ ఈ రిపోర్ట్ మాత్రం దేశానికి సంబంధించింది కాబట్టి దీంట్లో మనం కూడా చూసుకుంటే ఇంచుమించు 97% మన రాష్ట్రంలో కూడా ఈ యొక్క ఇన్కమ్స్ ముఖ్యంగా ఎవరు ఈ పేదవాళ్ళ ఇన్కమ్సే తగ్గిపోయాయి. ఏం చేద్దంటే కొంతమంది రిచ్ వాళ్ళ ఇన్కమ్స్ పెరిగాయనేటువంటి కూడా వేరియస్ రిపోర్ట్స్ చెప్తున్నాయి. అంచేత దీన్ని చూస్తే పేదవాళ్ళ ఇన్కమ్ తగ్గిపోయింది, అదేవిధంగా పేదరికం పెరిగింది, అదేవిధంగా అసమానతలు విపరీతంగా పెరిగాయి, అన్ని రకాల అసమానతలు. ఈనాడు మనం చూస్తే స్కూల్స్ లేవు, అదేవిధంగా స్కూల్స్ లేకపోవడం కాదు, అసలు చదువుకునేటువంటి వాళ్ళకి సౌకర్యం కానీ చదువుకునేటువంటి సహకారం కానీ ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో తగ్గిపోయింది అనేటువంటి ఇంతకుముందు చూసాం. అదేవిధంగా హెల్త్ కి సంబంధించినటువంటి ఈ దాదాపు 1.3% బడ్జెట్ లో ఏదైతే ఉందో జిఎస్టిలో ఖర్చు పెడుతున్నారు. కానీ 15th ఫైనాన్స్ కమిషన్ చూస్తే 15th ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్ ప్రకారంగా 4% ఖర్చు పెట్టాలి. అంటే 4% బదులు జిఎస్టిపిలో 1.3% ఖర్చు పెడుతున్నారు. అంచేత ఒకవైపు చూస్తే కోవిడ్ బాధితులకు ఏ విధమైనటువంటి పేదవాళ్ళకి వీళ్ళకి ఏ విధమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి సహకారం చేయలేదు. అదే విధంగా మిగతా రాష్ట్రాలు చూస్తే కేరళ ఫస్ట్ ఫేజ్ లో 20,000 crores ఇచ్చారు స్పెషల్ ప్యాకేజ్. సెకండ్ ఫేజ్ లో మళ్ళీ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత 20,000 crores మళ్ళీ ఇచ్చారు. అదేవిధంగా మహారాష్ట్ర కానీ గుజరాత్ కానీ రాజస్థాన్ కానీ ఈ యొక్క రాష్ట్రాలన్నీ కూడా ఇండివిజువల్ బెనిఫిట్స్ ఇవ్వడం కానీ లేకపోతే వాళ్ళకి అన్ని సౌకర్యాలు సమకూర్చడం చేస్తే మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నీరో చక్రవర్తిలా చక్కగా హాయిగా వీళ్ళు ఇప్పుడు పదవులు పంచుకోవడం, అదేవిధంగా వీళ్ళు ఆస్తులు లూటీ చేయడం, అదేవిధంగా ఎదరవాళ్ళ ఆస్తులు పడగొట్టడం, ధ్వంసం చేయడం ఈ కార్యక్రమంలో ఉన్నారు తప్ప పేదలను ఆదుకోవాలనేటువంటి దృష్టి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి లేదనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అందుచేత దీనివల్ల నష్టపోయింది ఎవరు ఈ యొక్క 2 సంవత్సరాల్లో అంటే ముఖ్యంగా పేదలు నష్టపోయారు. అదేవిధంగా పేదలు నష్టపోవడం వల్ల వాళ్ళ ఇన్కమ్స్ పడిపోయాయి, అదేవిధంగా జాబ్స్ కూడా విపరీతంగా లాస్ అయ్యారు. అంచేత ఈనాడు చాలా మంది మైగ్రేషన్ టౌన్స్కి వచ్చినప్పుడు ఆ టౌన్స్ నుంచి వెళ్ళిపోయారు. అంచేత కంపెనీల్లో పనిచేసే వాళ్ళకి జాబ్ లాస్ ఉంది,
హెవీ జాబ్ లాస్. అదేవిధంగా ఈ మధ్యన రిపోర్ట్ చూస్తే, ఆల్ ఇండియా రిపోర్ట్స్ కానీ మనం చూస్తే, దాదాపు లేబర్ ఫోర్స్ మనం చూస్తే 50% వరకు కూడా ఉండేటువంటి వాళ్ళు ఇవాళ 35% పడిపోయింది. అంటే 15% లేబర్ ఫోర్స్ జాబులు లేకుండా, ఏ విధమైనటువంటి పని లేకుండా ఉండడం జరిగింది. అంచేత ఇదొక లేబర్ ఫోర్స్కి నష్టం జరిగింది. అదేవిధంగా జాబ్ లాస్ జరిగింది, జాబ్ క్రియేషన్ లేదు. దీనివల్ల ప్రధానంగా నష్టపోయినటువంటి మిడిల్ క్లాసు, అదేవిధంగా పేద వర్గాల వాళ్ళు. అందుకని ఇక్కడ అసమానతలు విపరీతంగా పెరుగుతున్నాయనేటువంటి ఇండికేషన్ ఉంది. ఇంతకుముందు 34 పాయింట్స్ ఉండేది, ఇప్పుడు 50% రీచ్ అవుతున్నాం. ఏది అసమానతలో గిని మనం చూస్తే, అంచేత 50% రీచ్ అవుతాం అంటే సమాజంలో 50% అసమానతలకు గురవుతున్నారు. 50% లో కూడా 10% మాత్రమే రిచ్ ఉంటున్నారు. మిగతా వాళ్ళంతా కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో ఉన్నారు. వాళ్ళకి చాలినటువంటి ఆదాయాలతో వాళ్ళు సతమతం అవుతూ ఉన్నారు. అంచేత ఇటువంటి ప్రమాదమైనటువంటి పరిస్థితిలో ఈనాడు రాష్ట్రం ఉంది. దీనికి కావాల్సినటువంటి ఏ విధమైనటువంటి చర్యలు కూడా తీసుకుంటలేదు. కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళడం, అడగడం, రావడం, వీళ్ళు సొంత పనులు చూసుకోవడం తప్ప, ఈనాడు కేంద్రం నుంచి వచ్చినటువంటి దాదాపు నా ఎస్టిమేట్ ప్రకారంగా సెంట్రల్ అసిస్టెన్స్ కానీ ఒక పథకం ఉంటుంది. అదేవిధంగా సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఇంకో రకమైన పథకం. సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్ లో దాదాపు 24-25 పథకాలు ఉంటాయి. ఇవన్నింటి కలిపి గత సంవత్సరంలో 2 సంవత్సరాల్లో 60,000 కోట్ల రూపాయలు పైన మన రాష్ట్రానికి వస్తే, ఇవి పేదవాళ్ళకి సంబంధించినటువంటి స్కీమ్స్ ఉంటే, ఈ స్కీమ్స్ ఎందుకు చేపట్టలేకపోతున్నారు సరిగ్గా అనేటువంటిది మనం ఆలోచించవలసినటువంటి అవసరం. అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి ఎన్ఆర్ఈజెస్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన సిఎస్ఎస్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన సిఏఎస్ కానీ, ఇవన్నీ కూడా దుర్వినియోగం చేసి డైవర్ట్ చేస్తున్నారు తప్ప పేదవాళ్ళకి ఏ విధంగానూ లాభం జరగడం లేదనేటువంటి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అందుకనే దీన్ని మనం చూస్తే, ఎక్స్పెండిచర్ ఒకసారి చూస్తే, వీళ్ళు చాలా గొప్పగా ప్రచారం చేస్తున్నారు. రోజుకొక అడ్వర్టైజ్మెంట్ ఎట్లా ఇస్తున్నారంటే, అదే అడ్వర్టైజ్మెంట్ 10 సార్లు మళ్ళీ ముక్కలు చేసి ఇస్తున్నారు. అందుకని నేను చెప్తూ ఉన్నా, ఇది ఏదైతే ఉందో ఈ ప్రభుత్వం ఒక అలాట్మెంట్ ని, అంటే ఒక 10 రూపాయలు ఒక స్కీమ్ కి అలాట్మెంట్ చేస్తే దాన్ని మల్టిపుల్ మిర్రర్స్ లో చూపిస్తున్నారు. అంటే చాలా మల్టిపుల్ అడ్వర్టైజ్మెంట్ లో డిఫరెంట్ గా చిన్న పీసెస్ కింద చూపించడం ఒకసారి, మరి ఒకేసారి చూపించడం. అందుకని బహుశా చాలా మంది మీరు ఎంటర్ ది డ్రాగన్ చూసుకుంటారు సినిమా. దాంట్లో బ్రూసులీని ఒక గదిలోకి వెళ్తే చాలా అద్దాల్లో కనపడతాడు కానీ ఉండేది బ్రూసులీ ఒకటే, కానీ అద్దాల్లో మాత్రం ఒక 100 మంది బ్రూసులీలా కనిపిస్తారు. అదే మల్టిపుల్ మిర్రర్స్ లో ఎట్లా చూపించారో ఆ సినిమాలో బ్రూసులీని, అట్లాగే జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది రూపాయి అయితే ఆ రూపాయినే మల్టిపుల్ మిర్రర్స్ లో ఒక 100 రూపాయలు ఇచ్చినట్టుగా చూపించి ఆ విధంగా ప్రజల్ని మోసం చేస్తున్నాడని చెప్పడంలో ఏమైనటువంటి అనుమానం లేదు. అదేవిధంగా సోషల్ సెక్టార్ ఎక్స్పెండిచర్ ఒకసారి చూస్తే 18-19 46.8% టోటల్ బడ్జెట్ ఖర్చు పెట్టాం. సోషల్ సెక్టార్ ఎక్స్పెండిచర్ 46.8% టోటల్ బడ్జెట్ 18-19 లో ఖర్చు పెట్టాం. ఈ సోషల్ సెక్టార్ ఎక్స్పెండిచర్ అంటే దీంట్లో వెల్ఫేర్ వస్తుంది, అదేవిధంగా చైల్డ్ వెల్ఫేర్ వస్తుంది, విమెన్ వెల్ఫేర్ వస్తుంది, అదేవిధంగా ఎడ్యుకేషన్ వస్తుంది, జనరల్ ఎడ్యుకేషన్ వస్తుంది, అదేవిధంగా ఆల్ ఎడ్యుకేషన్స్ వస్తాయి, అదేవిధంగా వెల్త్ వస్తుంది, వీటికి సంబంధించినటువంటి స్పోర్ట్స్ వస్తాయి, అదేవిధంగా యూత్ సర్వీసెస్ ఇవన్నీ వస్తాయి. ఇంత గొప్పగా చెప్పుకునేటువంటి ప్రభుత్వం ఈ రోజు చూస్తే 1920లో చూస్తే ఎగ్జాంపుల్ 46.1% ఖర్చు పెట్టారు టోటల్ బడ్జెట్ లో. అంటే దాదాపు 0.7% తక్కువ ఖర్చు పెట్టారు తెలుగుదేశం ప్రభుత్వం కంటే. అంటే ఏ విధంగా వీళ్ళు సోషల్ ఎక్స్పెండిచర్ పెంచగలిగారు? సోషల్ సెక్టార్ ఎక్స్పెండిచర్ పెరగలేదు కాబట్టి, తక్కువ ఖర్చు పెట్టారు కాబట్టి ది ఫెల్ బై, అంటే తక్కువ 0.7% తక్కువ ఖర్చు పెట్టారు టోటల్ బడ్జెట్ లో. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుందంటే సోషల్ సెక్టార్ మీద వీళ్ళకి ఏ విధమైనటువంటి శ్రద్ధ లేదనేటువంటి చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. అదేవిధంగా దీంట్లో ఉండేటువంటి మనం ఇంకొకటి చూస్తే ఏపీ డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ ఒకసారి చూద్దాం. ఏపీ డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ చూస్తే 20th ప్లేస్ లో ఉన్న కంట్రీలో. ఎందుకంటే ఏపీ డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ లో భారతదేశంలో మన 20వ స్థానంలో ఉంది. అదేవిధంగా సోషల్ సెక్టార్ ఎక్స్పెండిచర్ లో 18వ స్థానంలో ఉంది. అదేవిధంగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లో మనం 28వ స్థానంలో ఉన్నాం 19-20. అంచేత 20-21 ఇంకా వర్స్ట్ గా ఉంది పొజిషన్. అయితే ఈ మన స్థానాలు చూస్తే
కోవిడ్ టైంలోనే 1920లో కోవిడ్ వచ్చింది అంటున్నారు కదా, వచ్చినప్పుడు మిగతా రాష్ట్రాలన్నీ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి కదా. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ 20వ స్థానంలో ఉన్నాయి అవుట్ ఆఫ్ 31 స్టేట్స్ ఆర్ సౌత్. 20వ స్థానంలో ఉంటే ఆ పైన అదే రాష్ట్రాలు ఎలా ఖర్చు పెట్టగలిగాయి? అదేవిధంగా సోషల్ సర్వీస్ ఎక్స్పెండిచర్ లో 18వ స్థానంలో ఉన్నాం. అంటే 17 రాష్ట్రాలు మనకంటే ముందున్నాయి. అదేవిధంగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 28వ స్థానంలో, మనకంటే 27 స్టేట్స్ ముందున్నాయి. అంటే ఏ విధంగా ఈ ప్రభుత్వం చేసేది ఒకటి, చెప్పేది ఒకటి, ప్రచారం ఎక్కువ, కార్యక్రమాలు తక్కువ అనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అదేవిధంగా హెల్త్ ఎక్స్పెండిచర్ ఇందాక చెప్పాను, జిఎస్టిపిలో 1.3% ఖర్చు పెట్టారు వీళ్ళు 1920లో. కానీ 15th ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్ 4%. అంటే ఎంత తక్కువ ఖర్చు పెడుతున్నారో మనకు అర్థమవుతుంది. అదేవిధంగా కోవిడ్ సందర్భంగా కోవిడ్ అంటున్నారు. కోవిడ్ సందర్భంగా కోవిడ్ సందర్భంగా ప్రజలను ఆదుకోవడంలో, అదేవిధంగా ముఖ్యంగా పేదవాళ్ళని ఆదుకోవడంలో ఈ ప్రభుత్వం వైఫల్యం చెందడంలో ఏ విధమైనటువంటి అనుమానం లేదు. ఎంచేతంటే దీనివల్ల విపరీతమైనటువంటి కామన్ మ్యాన్ మీద భరాయించలేనటువంటి భారం పడింది. ఎందుకు పడిందంటే కోవిడ్ ఒకవైపు, ప్రభుత్వం చేసేటువంటి అసమర్థ పాలన ఒకవైపు, అదేవిధంగా ప్రభుత్వం వీళ్ళని పట్టించుకోవడం ఒకవైపు, అదేవిధంగా హాస్పిటల్ బెడ్స్ లేకపోవడం, ఇదంతా అందరికీ తెలిసిందా. మందులు సరిగ్గా లేకపోవడం, టీకాలు లేకపోవడం, అదేవిధంగా రేపు థర్డ్ వేవ్ కూడా చిల్డ్రన్ మీద ప్రభావం ఉంటుందని ఎప్పటి నుంచో అంటూ ఉంటే, దాన్ని కూడా ఇప్పుడు వీళ్ళకి ఫ్యూచర్ ప్లాన్, ఫోర్సైట్ లేదు, అదేవిధంగా ప్లానింగ్ లేదనేటువంటి చాలా స్పష్టంగా అవుతుంది. ఆ విధంగా పాపులేషన్ విపరీతంగా దెబ్బతినే పరిస్థితికి కారణం జగన్మోహన్ రెడ్డి పరిపాలన అనేటువంటి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇవి ఒకవైపు అయితే, ఖర్చులు ఒకవైపు అయితే, ఈ రోజు పేదవాళ్ళ మీద రుద్దినటువంటి, మిడిల్ క్లాస్ మీద రుద్దినటువంటి ట్యాక్సెస్ కానీ, అడ్మినిస్ట్రేటివ్ ఛార్జెస్ కానీ చూస్తే ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఈ చెత్త మీద కనీసం చివరికి ఏంటంటే చెత్త మీద కూడా పన్ను వేయడానికి సిద్ధపడింది ఈ ప్రభుత్వం. అదేవిధంగా ప్రాపర్టీ ట్యాక్స్ మీద గొడవ అవుతుంది. ప్రాపర్టీ ట్యాక్స్ కూడా అందరికి చిన్న వాళ్ళకు కూడా పడుతుంది. అంచేత ఈ ప్రాపర్టీ ట్యాక్స్ ని వాళ్ళని వెనక్కి తీసుకోవాలనేటువంటి డిమాండ్ కూడా ఉంది. ప్రాపర్టీ ట్యాక్స్ ఇంత దారుణంగా, ఇంత క్లిష్ట పరిస్థితుల్లో వేయడం అనేటువంటి దాన్ని వెనక్కి తీసుకోవాలనేది కూడా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా హాకర్స్ మీద చెత్త పన్ను, హాకర్స్ మీద పన్ను. హాకర్స్ అంటే చిన్న దుకాణాలను, అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో వీళ్ళందరికీ కూడా ఆర్థిక సహాయం ఇచ్చాం. ఒకే ముందు రోజున హాకర్స్ మీద ట్యాక్స్ అని వచ్చింది. రెండో రోజు వచ్చేటప్పుడు హాకర్స్ మేము 10,000 రూపాయలు సంవత్సరానికి లోన్స్ ఇప్పిస్తాం అనేటువంటిది ఒకటి వచ్చింది. అంటే ఎట్లాగా అంటే ముందు వచ్చినటువంటి హాకర్స్ మీద ట్యాక్స్ సబ్సైడ్ చేయడానికి ఏ విధంగా నాటకం ఆడుతున్నాడో జగన్మోహన్ రెడ్డి అనేది చాలా స్పష్టంగా అవుతుంది. అదేవిధంగా పవర్ ఛార్జెస్, ఆర్టీసీ ఛార్జెస్, పెట్రోల్ డీజిల్ టారిఫ్ ఇది విపరీతంగా పెరుగుతుంది. ఇంటర్నేషనల్ లెవెల్లో క్రూడ్ ఆయిల్ పెరిగిందని కూడా పెంచాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. కానీ నేను మొదటి నుంచి కూడా చెప్పాను, లాస్ట్ టైం కూడా చెప్పాను, ఇవి ఏదైతే రాష్ట్రంలో పేదవాళ్ళ మీద కానీ, మిడిల్ క్లాస్ వాళ్ళ మీద కానీ పడుతున్నటువంటి భారం ఉందో దాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరాయించవలసినటువంటి అవసరం ఉంది. భరాయించారు ఇంతకుముందు కొన్ని రాష్ట్రాలు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం కూడా పేదవాళ్ళని కష్టాల నుంచి తీయాలన్నా, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి కష్టాల నుంచి బయటపడేయాలన్నా దీనికి అయ్యేది పెద్ద రెవెన్యూ కూడా ఉందో ఆ రెవెన్యూని వేవ్ చేసి వీళ్ళే భరాయించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. భరాయించాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా దీంట్లో నష్టపోయింది ఎవరు? ఈ ట్యాక్సెస్ వేయడం వల్ల, ఈ ఛార్జెస్ వేయడం వల్ల అంటే పేదవాళ్ళే ఎక్కువగా నష్టపోయారు. ఆ పేదవాళ్ళని ఆదుకోలేనటువంటి ప్రభుత్వం కాబట్టి పేదవాళ్ళకి ఇంకా కిందకి వెళ్ళిపోతున్నారు. అదేవిధంగా ఇంకా పేదరికం పెరుగుతుంది కాబట్టి రిచ్ పెరుగుతున్నారు, అసమానతలు కూడా పెరుగుతున్నాయి. పేదరికం పెరుగుతుంది, అసమానతలు పెరుగుతాయి. దీన్ని ఆదుకోవడానికి ఏ విధమైనటువంటి యాక్షన్ ప్లాను, ఫోర్సైట్ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి లేదనేటువంటిది చాలా విపులంగా తెలుస్తుంది. అదేవిధంగా ఇటువంటి సందర్భాల్లో మేము సామాజిక న్యాయం చేసామని చెప్పుకోవడానికి వీళ్ళకి ఏ అర్హత ఉంది? ఇంచేతంటే అంబేద్కర్ గారు చాలా స్పష్టంగా మన రాజ్యాంగంలో చెప్పారు, సామాజిక న్యాయం అనేటువంటిది చాలా ముఖ్యం. దాంట్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ కూడా చాలా ముఖ్యం. రూల్ ఆఫ్ రిజర్వేషన్ వల్ల వాళ్ళకి జాబుల్లో కానీ, అదేవిధంగా రాజకీయాల్లో కానీ ప్రమేయం ఉంటుంది, విధాన నిర్ణయాల్లో ప్రమేయం ఉంటుంది. దానివల్ల పేదరికం పోతుంది, అసమానతలు పోతాయి అనేటువంటి ఆయన చేసినటువంటి ఆలోచన, అదేవిధంగా రాజ్యాంగంలో ఇన్కార్పొరేట్ చేసినటువంటి ఆ సోషల్ జస్టిస్ అనేటువంటి వీళ్ళు పట్టించుకోవడం లేదు. ఎంచేతంటే ఒకసారి మనం చూస్తే ఈ 2 సంవత్సరాల్లో వాళ్ళ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు అఫిడవిట్లే చెప్తాయి 2004 ముందు ఎలా ఉన్నాయి వాళ్ళ ఆస్తులు,
2004 తర్వాత ఆస్తులు ఎట్లా ఉన్నాయి, ఆ ఎలక్షన్ కమిషన్ కి ఫైల్ చేసినటువంటి అఫిడవిట్స్ అన్ని చూస్తే ఆ ఇన్కమ్ ఎట్లా పెరిగింది, కంపెనీలు వీళ్ళకి ఎలా పెరిగాయి అనేది స్పష్టంగా ఉంది. ఈయనే కాదు, ఇప్పుడు ఉన్నటువంటి ఈ 2 సంవత్సరాల్లో ఈయన మంత్రులు కానీ, అదేవిధంగా ఈయన గ్రామ స్థాయి దగ్గర నుంచి ఉన్నటువంటి నాయకులందరూ ఆస్తులు ఎట్లా పెరిగాయో అందరికీ అర్థమవుతుంది ఒకసారి వాళ్ళు మనం ఆలోచించి చూస్తే. దీనివల్ల మిగతా ప్రధానికానికి ఇస్తున్నట్టు ఏదో రూపాయి ఇస్తున్నట్టు ఇస్తున్నా తప్ప, ఇందాక నేను మల్టిపుల్ మిర్రర్స్ లో చూపించినట్టుగా రూపాయి ఇచ్చి 100 రూపాయలు ఇచ్చినట్టుగా చూపించుకున్నారు తప్ప, అసలు ఈ యొక్క ఈ యొక్క గైజ్ లో అంటే వీళ్ళ వీళ్ళకి ఏదో ఇస్తున్నట్టు చూపించి, పెద్ద భూతద్దంలో చూపించి, మల్టిపుల్ మినరల్స్ చూపించి, అసలు రిసోర్సెస్ అన్ని కూడా న్యాచురల్ రిసోర్స్, శాండ్ కానీ, మైన్స్ కానీ, ఇటువంటివన్నీ కూడా హౌసింగ్ సైట్స్ లో కూడా వీళ్ళు డబ్బులు కలెక్ట్ చేసి విపరీతంగా రిచ్ పీపుల్ అవడానికి కారకులైన జగన్మోహన్ రెడ్డి. అంచేత ఈ రాష్ట్రంలో పరిపాలన రూలింగ్ పార్టీకి సంబంధించినట్టు ఎవరు ఏ విధంగా అవినీతి కార్యక్రమాలు చేసినా సంపాదించినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నాయంటే, ఆయన ఒక పెద్ద అవినీతి పరుడు కాబట్టి వీళ్ళని కంట్రోల్ చేయలేదు. ఆయన ఆస్తులు అందుకనే వాళ్ళ అఫిడవిట్స్ కానీ చూస్తే, ఆయన అఫిడవిట్స్ కానీ చూస్తే మనకు స్పష్టం అవుతుంది. అదేవిధంగా ఈడీ రిపోర్ట్లో, అదేవిధంగా సిబిఐ రిపోర్ట్లో కూడా స్పష్టంగా 11 ఛార్జ్ షీట్ వేయడం, 43,000 కోట్ల రూపాయలు అటాచ్మెంట్ చేయడం, ఇదంతా కూడా చూసాం. అంచేత ఈ రాష్ట్రంలో ఈ యొక్క పేదవాళ్ళ అధోగతికి పాలవడం, ఈ యొక్క మరింత పేదరికం పెరగడం, అదేవిధంగా మరింత అసమానత, ఆర్థిక అసమానతలు కానీ, హెల్త్లో అసమానతలు కానీ, ఎడ్యుకేషన్లో అసమానతలు కానీ, అదేవిధంగా ఇన్కమ్లో ఆర్థిక అసమానతలు కానీ పెరగడానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే కారణం అనేటువంటి ఈ సందర్భంగా చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి కారణమే కాదు, అంబేద్కర్ సూచించినటువంటి సోషల్ జస్టిస్ ఆల్మోస్ట్ ఈ 2 years లో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జీరో. దాన్ని అసలు పట్టించుకోకుండా వీళ్ళు ఎంతసేపు కూడా వీళ్ళ గురించి, వీళ్ళ తాపత్రయమే తప్ప జరుగుతూ ఉంది. అదేవిధంగా 2-3 ఎగ్జాంపుల్స్ చెప్పి నేను ముగిస్తాను. ఏం చేద్దాం నెక్స్ట్ మాకు ఇది డీబీటీ గురించి పెద్దగా చెప్పుకుంటున్నారు. ఇది మా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్. ఈ స్కీమ్ చేస్తే ఈ స్కీమ్ ఏం కొత్త స్కీమ్ కాదు, దేశవ్యాప్తంగా ఉంది, ప్రపంచంలో చాలా దేశాల్లో ఉంది. ఏదేమైనప్పుడు కూడా ఇది వరల్డ్ బ్యాంక్ ఆ రోజున కాన్సెప్ట్ ప్రమోట్ చేశారు. దాన్ని మేము 2004లో కూడా మేము మేనిఫెస్టోలో కండిషనల్ క్యాష్ ట్రాన్స్ఫర్ అని పెట్టాం. ఇప్పుడు క్యాష్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. క్యాష్ ట్రాన్స్ఫర్ ఈజ్ నథింగ్ బట్ డీబీటీ, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రమోట్ చేస్తున్నారు. అక్కడి నుంచి కూడా నిధులు వస్తాయి. అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ కొంత పంపిస్తున్నారు. వీళ్ళు చూస్తే ఈ పెర్ క్యాపిటల్ డీబీటీ చూస్తే మీకు ఫస్ట్ 16 రాష్ట్రాల్లో మనం లేవు. ఎందుకని అడుగుతూ ఉన్నాను నేను, ఎంచేటే 15 రాష్ట్రాలు, అదే 16 రాష్ట్రాలు ఈ విధంగా డీబీటీకి సంబంధించినంత వరకు కూడా వాళ్ళు పెర్ క్యాపిటల్ బాగుంటే, డీబీటీ ఉంటే దాదాపు ఒక 3,000 కోట్ల దగ్గర నుంచి 26 రూపాయల వరకు కూడా ఉన్నటువంటి స్టేట్స్ కూడా ఉన్నాయి. కానీ 26 రూపాయలు ఏదైతే కేవలం దాని కింద కూడా మనం లేదు. అంటే నేను చెప్తా అంటే ఈ 16 రాష్ట్రాలు ఏవైతే, ఇంకా చాలా రాష్ట్రాలు ఉన్నాయి, 16 రాష్ట్రాలు ఏవైతే డీబీటీని అమలు జరుపుతున్నారో ఆ 16 రాష్ట్రాల్లో మనం ఎక్కడా లేము దగ్గరలో. అంటే దీని ఉద్దేశం ఏంటంటే ఈయన డీబీటీ గురించి, డైరెక్ట్ ట్రాన్స్ఫర్ గురించి చెప్తున్నాడే తప్ప అసలు మనం దగ్గరలో భారతదేశంలో దగ్గరలో కూడా లేవు మనం ఈ డీబీటీ ఇచ్చే దాంట్లో. అదేవిధంగా మనం చూస్తే ఈ డీబీటీ కింద ఒక ఫిగర్స్ చెప్తా. ఈ యొక్క 1920లో ఎగ్జాంపుల్ ఏంటంటే అంతా చెప్పడానికి సమయం లేదు, ఎగ్జాంపుల్ చెప్తా. 1920లో డీబీటీ కింద 24,710 కోట్ల రూపాయలు వీళ్ళు అలాట్మెంట్ ఇచ్చారు. ఖర్చు కూడా చూపించారు. అంటే వాళ్ళ బడ్జెట్ బుక్లో ఉంది ఖర్చు 24,710 కోట్ల రూపాయలు ఈ 1920లో డీబీటీని ఖర్చు పెడితే, అంతకుముందు 18-19 సంవత్సరంలో మేము ఇచ్చింది దాదాపు స్కీమ్స్ కి 18,000 కోట్ల రూపాయలు ఇచ్చాం డీబీటీ కింద, 17 స్కీమ్స్. ఆ 17 స్కీమ్స్ కూడా రద్దు చేశారు. ఆ 17 స్కీమ్స్ డిలీట్ చేసి వీళ్ళు ఈ 18,000 కోట్ల రూపాయలు కలుపుకుంటే ఆ 18,000 కోట్ల రూపాయలు వాళ్ళు ఇచ్చిన 24,710 కోట్ల రూపాయలు తీసేస్తే వీళ్ళకి నెట్ వచ్చేది 6,700 కోట్ల రూపాయలు. అంటే 6,700 కోట్ల రూపాయలే నెట్ వీళ్ళు అలాట్మెంట్ ఎక్స్ట్రా ఇచ్చింది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చింది, మేము ఇచ్చే దాన్ని ఎందుకు తగ్గించారని అడుగుతూ ఉన్నాం. మేము ఇచ్చినటువంటి 17 స్కీములు రద్దు చేస్తే వాళ్ళు 18 స్కీములు పెట్టారు. ఆ 18 స్కీమ్లో 17 స్కీమ్స్ కూడా ఉంటాయి. వీళ్ళు పెట్టిన 2వ 3వ స్కీమ్స్ కొత్త స్కీమ్స్ ఉంటే ఉండొచ్చు,
కానీ మేజర్ స్కీమ్స్ మేము పెట్టిన స్కీమ్స్ రద్దు చేసి ఆ రద్దు చేసినటువంటి స్కీమ్స్ తాలూకు అమౌంట్ ని వీళ్ళు దీంట్లో ఇంక్లూడ్ చేసుకుని అంచేత చూస్తే ఆ ఇంక్లూడ్ చేసిన దాంట్లో ఈ 18,000 కోట్లు తీసేస్తే వీళ్ళు నెట్ ఇచ్చింది 6,700 కోట్ల రూపాయలు అండి డిబిటీ కింద. అందుకని నేషనల్ వైడ్ లో మనం ఎక్కడ కనిపించడం లేదు. అదేవిధంగా మనం చూస్తే దాదాపు ఈ అదేవిధంగా మనం చూస్తే ఇక అదేవిధంగా 17 స్కీమ్స్ రద్దు చేసి 18 స్కీమ్స్ కొత్తగా పెట్టారు. ఆ 18 స్కీమ్లో 1-2 స్కీమ్ కొత్త స్కీములు తప్ప పేర్లు మాత్రం మార్చుకున్నారు. ఇంతకుముందు కూడా చెప్పాను, దాన్ని మళ్ళీ మనం ఎక్కువగా చెప్పుకోవాల్సిన. అదేవిధంగా ఇప్పటికి మనం చూస్తే వాళ్ళ అలాట్మెంట్ ఈ డిబిటీ కింద చూస్తే అలాట్మెంట్లు పోను అలాట్మెంట్లు అదేవిధంగా పాత ఇంచేత డిబిటీ మా దగ్గర నుంచి కూడా కంటిన్యూ అవుతుంది. ఆ కంటిన్యూ అవుతున్నటువంటి ఈ రోజు చూసేది చాలా తక్కువ అనేటువంటి దాంట్లో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంచేత వీళ్ళు ఈ సోషల్ స్పెషల్ కాంపోనెంట్ ప్లాన్స్ అని ఉంటాయి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్. ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ కాపు వెల్ఫేర్ కాపుగా అయితే అసలు ఇప్పుడు 1920లో పైసా కూడా అవ్వలేదు. అదేవిధంగా స్పెషల్ కాంపోనెంట్ ప్లాన్ కింద వీళ్ళు ఎగ్జాంపుల్కి 1920లో 37,997 కోట్ల రూపాయలు వీళ్ళు పెట్టారు బడ్జెట్లో. అదే బడ్జెట్ ఎస్టిమేట్స్. కానీ దాంట్లో డిబిటీ కింద వచ్చింది సేమ్ ఇయర్ చూస్తే 24,710 కోట్లు, ఇంతకు ముందు చెప్పినట్టుగా. అంటే వీళ్ళు ఏదైతే స్పెషల్ కాంపోనెంట్స్ ఫర్ వెహికల్ సెక్షన్స్ ఉన్నాయో ఆ అమౌంట్ ని ఇక్కడికి డిబిటీకి డైవర్ట్ చేశారు. ఈ డిబిటీకి డైవర్ట్ చేయడం వల్ల వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటంటే ఈ యొక్క స్పెషల్ కాంపోనెంట్స్ ప్లాన్ అనేది ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ దోస్ కేటగిరీస్, అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ వీళ్ళందరికీ కూడా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయడానికి, హాస్టల్స్ కానీ స్కూల్స్ కానీ ఇటువంటివన్నీ కూడా వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయడానికి ఈ స్పెషల్ కాంపోనెంట్ ప్లాన్స్ ఉంటాయి. అదేవిధంగా వెల్ఫేర్ స్కీమ్స్ వేరే ఉంటాయి. ఇక్కడ ఆ డబ్బును అంతా తీసుకొచ్చి ఇక్కడ డిబిటీకి పెట్టారు. డిబిటీకి పెట్టిన తర్వాత ఎంత మిగిలిందంటే వీళ్ళు చూస్తే చాలా తక్కువ మిగిలింది. అంచేత నేను అడిగే ప్రశ్న ఒకటే, ఓకే మీరు స్పెషల్ కాంపోనెంట్స్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ కాపు మిగతా ఉన్నారు, అక్కడ వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయకుండా ఆ డబ్బును తీసుకొచ్చి డిబిటీలో పెట్టారు. డిబిటీకి వేరే మీరు బడ్జెట్ చూపించలేదు. కానీ ఆ డబ్బును తీసుకొచ్చి డిబిటీలో పెట్టినప్పుడు అక్కడ మీరు డెవలప్మెంట్ చేయవలసినటువంటి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్కడ ఉంది, ఎంత ఉందో మీరు చెప్పవలసినటువంటి అవసరం ఉంది. అక్కడ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లేదు, అక్కడ డెవలప్మెంట్ లేదు. ఆ డబ్బు అంతా కూడా ఈ మేజర్ అమౌంట్ ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు. అంటే మైనర్ అమౌంట్ మిగిలింది. ఆ మైనర్ అమౌంట్ ఎక్కడ కూడా స్కూల్ బిల్డింగ్ కట్టలేదు, ఎస్సీలకు కానీ హాస్టల్ బిల్డింగ్ కట్టలేదు, ఎస్టీలకు కానీ హాస్టల్ బిల్డింగ్ కానీ స్కూల్ బిల్డింగ్ కానీ అదేవిధంగా వాళ్ళకు రావాల్సినటువంటి కమ్యూనిటీ హాల్స్ కానీ ఇవేవి కట్టలేదు. పైపచ్చి కమ్యూనిటీ హాల్స్ అన్ని కూడా వీళ్ళు వేరే కార్యక్రమాలు చేయడానికి ఆక్రమించారు. ఆ విధంగా వీళ్ళందరూ కూడా ఎస్సీస్ కానీ ఎస్టీస్ కానీ బీసీస్ కానీ మైనారిటీస్ కానీ వీళ్ళందరూ కూడా నష్టపోయారు ఈ యొక్క డైవర్షన్ చేయడం వల్ల. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. అదేవిధంగా మనం చూస్తే ఏది కట్టలేము అన్నప్పుడు మరి వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ 2 సంవత్సరాలు ఎందుకు కట్టలేకపోయారు మీరు? పోనీ ఎక్కడ కట్టారో మీరు చూపించండి. ఏం చూపించలేదు, ఇంచేతంటే కట్టలేదు. అదేవిధంగా పాతవి కూడా వీళ్ళు రిపేర్ చేయలేకపోయారు. అంచేత ఆ డబ్బంతా మిస్యూజ్ చేసి డైవర్ట్ చేసి ఓకే డిబిటీ కింద ఖర్చు పెట్టారు, లేకపోతే ఇంకో విధంగా ఖర్చు పెట్టారో చూద్దాం. అదేవిధంగా హౌసింగ్ రెండవది చూస్తే మీకు హౌసింగ్ 2 years లో ఎంతమంది కూడా చెప్పారు, అందరూ కూడా జీరో క్యాపిటల్ ఎక్స్పెండిచర్. 1920, 2021 కూడా జీరో క్యాపిటల్ ఎక్స్పెండిచర్. అదేవిధంగా వీళ్ళు ఇల్లు కట్టలేదు అనేటువంటి చాలా స్పష్టంగా అవుతుంది. రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎప్పుడు కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్ పెట్టారు కొంతవరకు కూడా. రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎప్పుడు కూడా ఈ హౌసింగ్ కానీ ఏ డిపార్ట్మెంట్ అయినప్పటికీ కూడా ఈ ఉన్నటువంటి ఆల్రెడీ కట్టినటువంటి మెయింటెనెన్స్ కి వాటికి వాడతారు జనరల్ గా రెవెన్యూ ఎక్స్పెండిచర్. తర్వాత శాలరీస్, ఇంట్రెస్ట్ పేమెంట్స్, ప్రిన్సిపల్ అమౌంట్ ఇవన్నీ వస్తాయి. డెవలప్మెంట్ కి సంబంధించిన వరకు కూడా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అసెట్స్ మెయింటెనెన్స్ కి
ఈ రెవెన్యూ ఎక్స్పెండిచర్ వాడినప్పుడు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎప్పుడు కూడా కొత్త స్కీమ్కి వస్తాయి. అంచేత వీళ్ళు 2 సంవత్సరాలు కూడా 1920 అదేవిధంగా 2021 కూడా జీరో క్యాపిటల్ ఎక్స్పెండిచర్, వాళ్ళ బడ్జెట్ లోనే జీరో ఉంటుంది ఆ రెండు కూడా. అంచేత క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉన్నప్పుడు వీళ్ళు హౌసింగ్ ఏమీ కట్టలేదు అనేటువంటి వాళ్ళ బడ్జెటే రుజువు చేస్తుంది. ఇంక వీళ్ళ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వక్కర్లేదు, లేకపోతే మీరు ఏది చేయవలసిన అవసరం లేదు. అంచేత ఒకవైపు ఏమో గత సంవత్సరం దగ్గర 80,000 కోట్లు ఎంతో అప్పు చేశారు, ఈ సంవత్సరం దాదాపు 1,00,000 కోట్లు అప్పు చేశారు ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్. ఇవి కాకుండా రికార్డెడ్ గా మన బడ్జెట్ బారోయింగ్స్ చేశారు. ఇంత అమౌంట్ ఎక్కడికి పోయిందని అడుగుతున్నాం. ఇంత అమౌంట్ ఉంటే మీరు పేదరికం తగ్గించవలసింది పోయి, కోవిడ్ను ఆదుకోవాల్సింది పోయి, అదేవిధంగా అసమానత తగ్గించడం పోయి, ఈ డబ్బు అంతా ఎక్కడికి పోయింది అని చూస్తే, ఈ డబ్బు ఒకవైపు రెవెన్యూ రాలేదంటున్నారు మీరు రాష్ట్రానికి, మరొక వైపు అప్పులు తెచ్చారు. ఈ డబ్బు అంతా ఎక్కడికి పోయిందంటే మీ వాళ్ళ జేబుల్లోకి పోయింది అనేటువంటి చాలా స్పష్టంగా అవుతుంది. చేసింది తక్కువ, చెప్పుకున్నది ఘనమైనటువంటి ప్రచారం మాత్రం మీరు చేసుకుంటున్నారు. అందుకని హౌసింగే పెద్ద ఉదాహరణ. మీరు హౌసింగ్ చేపట్టలేదు 2 సంవత్సరాలు అన్నది ఇది పెద్దది. సరే, నిన్న ఈనాడులో వచ్చింది, నిన్న మొన్న ఈ కాంపోనెంట్ ప్లాన్ చూస్తే రూరల్ ఏరియాలో వీళ్ళు కంట్రిబ్యూషన్ ఏం లేదు, రాష్ట్ర ప్రభుత్వం యొక్క కంట్రిబ్యూషన్ లేదు. ఆ రోజు మేము ఉన్నప్పుడు కొద్దిగా ఎక్స్ట్రా ఎక్కువ ఇచ్చేవాడు, 50,000 30,000 కాకుండా ఇంకా ఎక్స్ట్రా స్టేట్ కంట్రిబ్యూషన్ ఇచ్చేవాడు. అదేవిధంగా ఇది చూస్తే రూరల్ ఏరియాలో కాస్తో కోస్తో, ఎందుకంటే ఈ కంట్రిబ్యూషన్ రావడానికి కారణం ఎన్ఆర్ఈజిఎస్ వచ్చింది కాబట్టి ఆ కంట్రిబ్యూషన్ వచ్చింది. అర్బన్ ఏరియాలో ఆల్మోస్ట్ వీళ్ళ కంట్రిబ్యూషన్ నిల్ అనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మంచిగా అది ఎక్కడ చూసినప్పుడు కూడా రాయితీలు, హౌసింగ్ రాయితీ ఇవ్వకుండా, హౌసింగ్ లో ఎక్స్పెండిచర్ చేయకుండా, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయకుండా మీరు హౌసెస్ కట్టినట్టు ఎట్లా క్లెయిమ్ చేయగలరు. అదేవిధంగా ఈ రోజు చూద్దాం, మళ్ళీ మొన్న అడ్వర్టైజ్మెంట్ విపరీతంగా ఇచ్చారు, 30 లక్షల ఇళ్ళు కడతామని. అసలు సంవత్సరానికి ఎన్ని ఇళ్ళు కట్టి కెపాసిటీ ఆ డిపార్ట్మెంట్కి ఉందో మీరు ఏమైనా అసెస్మెంట్ చేశారా? చేయలేదు. ఎందుకంటే డిపార్ట్మెంట్ కూడా కెపాసిటీ ఉండాలి కదా. 30 లక్షల ఇళ్ళు 3 సంవత్సరాల్లో కట్టాలంటే, ఇంచుమించు సంవత్సరానికి 10 లక్షల ఇళ్ళు కట్టాలంటే, ఎన్టీఆర్ మొదలుపెట్టినటువంటి పక్కా హౌసింగ్ స్కీమ్ దగ్గర నుంచి మొన్నటి వరకు టీడీపీ గవర్నమెంట్ ఉన్న వరకు చూస్తే యావరేజ్ మీద 1,50,000 ఇళ్ళు కట్టారు. యావరేజ్ మీద అంత స్పీడ్ గా కట్టి, అంత కమిట్మెంట్ తోటి కడితే పేదవాళ్ళకి. కానీ ఏమీ లేకుండా 30 లక్షల ఇళ్ళు కడతాం, సంవత్సరానికి 10 లక్షల ఇళ్ళు కడతాం అంటే అసలు డిపార్ట్మెంట్కి అంత కెపాసిటీ ఉందా? అదేవిధంగా మళ్ళీ అక్కడ పేదవాళ్ళ మోసం, మేమే కడతామని ఒక పాలసీ, అదే మీరే కట్టుకోవాలని ఒక పాలసీ, మీరే కట్టుకుంటే మెటీరియల్ ఇస్తామని ఒక పాలసీ. కానీ వాళ్ళు పేదవాళ్ళు అడుగుతున్నారు, మా పొద్దు మీరే కట్టివ్వండి అని. ఆ రోజున కూడా కేటగారికలకి చెప్పిన తర్వాత కొన్ని సంవత్సరాలు మేము కట్టించేదాం, కొన్ని సంవత్సరాలు వాళ్ళు కట్టుకున్నారు. కానీ ఈ రోజున ఈ రేటు భరాయించలేరు. 1,80,000 రూపాయలతోటి హౌస్ అవుతుంది కాబట్టి మీరే కట్టివ్వండి అని పేదవాళ్ళు అడుగుతున్నప్పుడు, మీరే కట్టివ్వాలని మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. పేదవాళ్ళకి పక్కా హౌసెస్, మంచి హౌసెస్ కట్టివ్వండి అని కూడా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మనం చూస్తే ఎస్డిసి గురించి, అంటే స్పెషల్ ఈ యొక్క ఏదైతే ఉన్నాయో ఇది స్పెషల్ డెవలప్మెంట్ గోల్స్, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా చెప్పాలి. వీళ్ళేదో ఘనంగా 3వ ప్లేస్లో ఉన్నారు. 3వ ప్లేస్లో ఉన్నారంటే ఆ రోజున తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో, అదేవిధంగా మేము 18-19 యొక్క చూస్తే ఆ రోజున మేము 3వ ప్లేస్లో ఉన్నాం. ఒక్కరే ఉన్నా, ఆంధ్రప్రదేశ్ ఒక్కటే 3వ ప్లేస్లో ఉంది. ఫస్ట్ ప్లేస్లో ఐ థింక్ HP, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు ఉన్నాయి. ఉంటే ఆ రోజున మేము ఆంధ్రప్రదేశ్ 3rd ప్లేస్లో ఉంది. ఈ రోజు ఆంధ్రప్రదేశ్తో పాటు ఇంకో 3 స్టేట్లు యాడ్ అయ్యాయి 3rd ప్లేస్లో. అంటే మీరు ఏ ప్లేస్లో ఉన్నట్టు నేను చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అంటే 4 స్టేట్స్లో 3 స్టేట్లు యాడ్ అయ్యాయంటే 4 స్టేట్లో మీకు ఒక ప్లేస్ ఉంది, 72 పాయింట్స్. అంతకుముందు 74 పాయింట్స్ ఉన్నటువంటి స్టేట్స్ కూడా ఉన్నాయి. అంటే 72 పాయింట్స్లో మీకు 72 పాయింట్స్. ఇంతకుముందు 3rd ప్లేస్ తెలుగుదేశం ప్రభుత్వంలో 3rd ప్లేస్, ఇప్పుడు 3rd ప్లేస్. ఇప్పుడు కొత్తగా యాడ్ అయిందంటే మీతో పాటు కొన్ని 2 రాష్ట్రాల్లో యాడ్ అయ్యాయి. అంటే అవి అభివృద్ధి చెందినట్ట, లేకపోతే మీరు అభివృద్ధి చెందకుండా స్టాండ్ స్టిల్ గా ఉండిపోయినట్ట ఈ దాంట్లో. అదేవిధంగా మీరు చూస్తే రెండోది చూస్తే గోల్ నెంబర్ 1 పవర్టీలో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ 5th ప్లేస్లో ఉంది. అదేవిధంగా 3వ గోల్ హంగర్లో 14th ప్లేస్ ఉంది. మీరేమి పేదవాళ్ళ యొక్క ఆకలి తీర్చారు. 14th ప్లేస్ అంటే 13 ప్లేసులు మీకంటే పైన ఉన్నాయి. పవర్టీలో 5వ ప్లేస్ అంటే
మీకంటే 4 ప్లేస్లు పెరుగుతున్నాయి. ఈ పవర్టీ లెక్క వేస్తే పంజాబ్, ఆంధ్రప్రదేశ్ ఉండేవి. సెకండ్ ప్లేస్ లో ఉండేవాళ్ళం, 5th ప్లేస్ లో వచ్చింది పవర్టీలో. హంగర్లో అయితే 14th ప్లేస్ వచ్చింది. అదేవిధంగా ఎడ్యుకేషన్ లో చూస్తే 19th ప్లేస్ ఉంది. అదేవిధంగా హెల్త్ లో చూస్తే 7th ప్లేస్ ఉంది. ఇండస్ట్రీలో అంటే ఎంప్లాయ్మెంట్ లేదు, ఏమీ లేదు, మనకి 13th ప్లేస్ ఉంది. అంటే 12 రాష్ట్రాలు మనకంటే పైన ఉన్నాయి. అదేవిధంగా రెడ్యూస్ ఇన్ఈక్వాలిటీ చూస్తే 6th ప్లేస్, అంటే మనకంటే 5 రాష్ట్రాలు పైన ఉన్నాయి. అంటే కోవిడ్ ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా మహారాష్ట్ర కానీ, గుజరాత్ కానీ, కేరళ కానీ, తమిళనాడు కానీ, కర్ణాటక కానీ, ఇవి చూస్తే అవి మనకంటే బాగున్నాయి. అక్కడ కోవిడ్ ఉంది, కానీ వాళ్ళు ఎదుర్కోగలిగారు, వాళ్ళ పాలసీస్ కరెక్ట్గా చేయగలిగారు. కానీ మనం ఈ యొక్క 2 మేజర్ పవర్టీ, హంగరు, రెడ్యూస్ ఇన్ఈక్వాలిటీ, వీటిల్లో మనం ఇంత దారుణంగా ఉన్నామంటే దీనికి ఇవి నేను ఇచ్చేటువంటి ఫిగర్స్ కాదు. ఇవన్నీ కూడా ఎస్డిజి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ లో ఉండేటువంటి మన స్థానాలు. 5వ స్థానం, 14వ స్థానం, 19వ స్థానం. ఎడ్యుకేషన్ అయితే 19వ స్థానం, హెల్త్ అయితే 7th, ఇండస్ట్రీ 13, అదేవిధంగా రెడ్యూస్ ఇన్ఈక్వాలిటీ 6th. అంటే ఇందాక నేను చెప్పాను కదా, ఆల్మోస్ట్ 50 పాయింట్స్ కి రీచ్ అవుతున్నాం. అంటే 50% ఇన్ఈక్వాలిటీ తోటి ఇబ్బంది పడుతున్నాం. అదేవిధంగా పీస్, జస్టిస్ అండ్ లాలో 9th ప్లేస్, అంటే శాంతి భద్రతలో 9th ప్లేస్ లో ఉన్నాం. ఇంకా శాంతి భద్రతలో 9th ప్లేస్ ఉంటే అసలు ఇక్కడ శాంతి ఎక్కడ ఉంది, భద్రత ఎక్కడ ఉంది, చట్టం ఎక్కడ ఉంది అనేటువంటి చాలా స్పష్టంగా వాళ్ళు చెప్తున్నారు. అదేవిధంగా మనం చూస్తే ఈ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు ఒక మల్టిపుల్ పవర్టీ ఇండెక్స్ అని చేస్తారు వాళ్ళు. దాంట్లో మనం ఇందాక ఒరిజినల్గా ఇంతకుముందు 21% ఉండేది. బహుశా ఇప్పుడు ఇందాక అజీమ్ యూనివర్సిటీ రిపోర్ట్ చెప్పిన ప్రకారంగా చూస్తే దాదాపు ఇది 40% దగ్గర అవుతుంది. అంచేత పవర్టీ ఎట్లా పెరిగింది అనేటువంటి దీనికి తోడు ఒకవైపు పేదరికం పెరగడం, మరొక అసమానతలు పెరగడం, మరొక ప్రైసెస్ ఏ విధంగా పెరిగాయనేది చూస్తే WPI అంటే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ 11% యాజ్ ఆన్ 11.5 ఎంత ఉంది. అదేవిధంగా కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ 6% ఉంది. అంచేత ఈ విధంగా విపరీత ఇవంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెక్కలు. నేను ఉన్నప్పుడైతే మా ప్రభుత్వంలో ఈ WPI తీయించేవాడిని, స్టేట్ కి సంబంధించినంత వరకు CPI అవుతుంది. ఇప్పుడు వీళ్ళు ఎకానమీ పట్టించుకోరు, ఈ యొక్క ప్రైసెస్ ఇన్ఫ్లేషన్ కూడా పట్టించుకోరు, ఏవి కూడా రిపోర్ట్లు స్టడీ చేయడం లేదు. అదేవిధంగా ఏవి కూడా రికార్డ్ చేయడం లేదు, ఏవి కూడా రిపోర్ట్ చేయడం లేదు. ఎందుకంటే వీళ్ళ పారామీటర్స్ చాలా దారుణంగా ఉంటాయనేటువంటి పెద్ద ఉదాహరణ అనేటువంటి మీకు ఈ సందర్భంగా మనం చూస్తాం. అదేవిధంగా పేదవాళ్ళకి ఇచ్చేటువంటి సబ్సిడీస్, రైతులకు ఇచ్చేటువంటి సబ్సిడీస్ లో మన స్థానం 13వ స్థానంలో ఉన్నాం. 1920లో 13వ స్థానంలో ఉంటే మనం సబ్సిడీస్ ఎక్కడ ఇచ్చాం? సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం ఇంచుమించు అక్కడి నుంచి కొన్ని సబ్సిడీస్ వస్తాయి. అదేవిధంగా మన ప్రభుత్వంలో కూడా, మన బడ్జెట్ లో కూడా కొన్ని ఉంటాయి. కానీ ఓవరాల్ గా చూస్తే కంట్రీలో మనం 13th ప్లేస్ లో ఉన్నామంటే సబ్సిడీస్ లో ఇవ్వడంలో కూడా మనం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఫెయిల్ అయింది అనేటువంటిది చాలా స్పష్టం అవుతుంది. అదేవిధంగా వైట్ కార్డ్స్ 3 ఒకసారి ఈనాడులోను, జ్యోతిలోను పబ్లిష్ చేశారు. దాదాపు అన్ని కార్డ్స్ కుట్టిన 64,99,000 పైచీల కార్డులు రద్దు చేశారు. దాంట్లో రేషన్ కార్డు 25 లక్షల కార్డ్స్. అంటే పేదవాళ్ళకి ఏం సహాయం చేసినట్టు? పేదవాళ్ళకు ఉన్నటువంటి కార్డులన్నీ కూడా రద్దు చేశారు. 64 లక్షల అంటే ఇంచుమించు 65 లక్షల కార్డులు అనుకోండి. 65 లక్షల కార్డులు తీసేసావు, దాంట్లో 25 లక్షల కార్డులు రేషన్ కార్డు తీసేసావు. ఇవి తీసేస్తే మరి వాళ్ళకి ఏ విధంగా సహకారం అందుతుంది? ఏ వెల్ఫేర్ స్కీమ్ కూడా వీళ్ళకి, అంటే 65 లక్షల కుటుంబాలకి ఏ వెల్ఫేర్ స్కీమ్ కూడా వెళ్లకుండా చేసినటువంటిదంతా ఈ 2 సంవత్సరాల్లో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనేది చాలా స్పష్టంగా వాళ్ళ లెక్కలు చెప్తున్నాయి. అదేవిధంగా అన్ఎంప్లాయ్మెంట్ విపరీతంగా పెరిగింది. అన్ఎంప్లాయ్మెంట్ చూస్తే 26%, ఇవన్నీ క్యాల్కులేట్ చేసుకుంటే 26% అన్ఎంప్లాయ్మెంట్ రేటు పెరిగింది. థర్డ్ వేవ్ వచ్చిన తర్వాత ఇంకా పెరగదనేటువంటి నమ్మకం కూడా లేదు. డెఫినెట్ గా పెరుగుతుంది. ఇంకా ఫస్ట్ ఫేజ్ లోనే 26% అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిందంటే ఈ సెకండ్ వేవ్ వరకు, థర్డ్ వేవ్ వచ్చినప్పుడు ఇంకో కొంత పర్సెంటేజ్ పెరుగుతుంది. అంచేత ఒకప్పుడు స్లైడింగ్ తగ్గినట్టు కనిపించినప్పుడు కూడా ఈ ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ వల్ల అన్ఎంప్లాయ్మెంట్ రేటు విపరీతంగా పెరుగుతుంది. రేపు మనం చూస్తే అన్ఎంప్లాయ్మెంట్ రేటు 2020, 21, 22 ఎండ్కి చూస్తే ఇది డెఫినెట్ గా నియర్ టు 30% ఉంటుంది అనేటువంటిది ఏ విధంగా అనుమానం లేదు. రిపోర్ట్స్ అట్లా చెప్తున్నాయి.
అదేవిధంగా ఇంతకుముందు మన ఓవర్సీస్ వెళ్ళేటువంటి ఎంప్లాయ్మెంట్ ఉండేది. ఓవర్సీస్లో ఎంప్లాయ్మెంట్ కూడా మన రాష్ట్రంలో ఈ 19-20లో చూస్తే 4th ప్లేస్లో ఉన్నాం. అంటే ఎక్కువగా మన దగ్గర నుంచి బ్రెయిన్ డ్రైన్ ఉండేది. చాలా మంది ఇతర దేశాలకు వెళ్ళేవారు. అటువంటిది దీనివల్ల మరి ఏ కారణం వీళ్ళ ఎంచేతంటే వీళ్ళు చదువుకోవడానికి కూడా ఓవర్సీస్లో చదువుకోవడానికి కూడా పేదవాళ్ళకి ఇచ్చేటువంటి నిధులు కూడా కట్ చేశారు. అంచేత వీళ్ళకి ఎలిజిబిలిటీ లేకుండా పోవడం వల్ల కూడా మనం చూస్తే 4th పొజిషన్లో ఓవర్సీస్ ఎంప్లాయ్మెంట్లో 4th పొజిషన్లో ఉన్నాం. అదేవిధంగా లేబర్ ఫోర్స్ ఇంతకుముందే చెప్పాను. లేబర్ ఫోర్స్ 35% అంటే ఇంచుమించు 15 అంటే 50% నుంచి 35% పడిపోయింది. అంటే 15% వరకు పడిపోయింది. అదేవిధంగా ఎంఎస్ఎంఈ గురించి ఒక బడ్జెట్లో చాలా ఘనంగా చెప్పారు 19-20 బడ్జెట్లో. ఇప్పుడు ఎంఎస్ఎంఈ ఎంప్లాయ్మెంట్ మన రాష్ట్రం పొజిషన్ చూస్తే ఇప్పుడు ఉన్నటువంటి పొజిషన్ 14వ స్థానంలో ఉంది. ఎక్కడ పెరిగిందండి ఎంఎస్ఎంఈ? ఉన్నటువంటి ఉద్యోగాలు పోయి, అదేవిధంగా కొత్త ఎంఎస్ఎంఈస్ రాలేదు, అదేవిధంగా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఇన్సెంటివ్స్ ఇవ్వలేదు. దాదాపు ఇండస్ట్రీకి లార్జ్, మీడియం, ఎంఎస్ఎంఈ, స్మాల్ ఇండస్ట్రీస్ కానీ 3,000 కోట్ల పైన ఇన్సెంటివ్స్ ఇవ్వాలి, అవి కూడా ఇవ్వలేదు. ఎందుకంటే ఏది ఇవ్వకుండా అప్పులు తెచ్చినటువంటి 1,00,000 కోట్లు ఎక్కడ పోతున్నాయి? అదేవిధంగా రెవెన్యూ వచ్చినటువంటి పైగా దాదాపు 1,24,000 కోట్లు, 24,000 కోట్ల బడ్జెట్ కదా, 29,000 కోట్ల బడ్జెట్ వచ్చేది ఈ సంవత్సరం. కానీ లాస్ట్ ఇయర్ 2,24,000 కోట్ల బడ్జెట్. 2,24,000 కోట్ల రూపాయలు ఎక్కడికి పోయాయి? అదేవిధంగా ఒకవైపు జీతాలు ఇవ్వడం లేదు, అదేవిధంగా డిఏలు ఇవ్వడం లేదు, అదేవిధంగా 4 డిఏలు బాకీలు ఉన్నాయి, అదేవిధంగా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఏది మిగతా బెనిఫిట్స్ కూడా ఇవ్వడం లేదు. ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో 24 జీవోస్ ఇచ్చి 24 ఏరియాల్లో వాళ్ళకి బెనిఫిట్ చూపించాం. కానీ ఈ రోజు మీరు ఒక్కడు కూడా సిపిఎస్ రద్దు లేదు, మాట్లాడడం లేదు. అదేవిధంగా మిగతా విషయాలు కూడా మాట్లాడడం. సరే, వాళ్ళు యూనియన్స్ మాట్లాడుతున్నాయి, ఏం చేస్తారు చూడు. ఇక ఒకవైపు చూస్తే అవుట్ స్టాండింగ్ డెట్ చూస్తే 4,47,000 కోట్ల రూపాయలు ఇంతకుముందు చెప్పారు, ఇన్క్లూడింగ్ ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్. అదేవిధంగా పెర్ క్యాపిటల్ డెట్ చూస్తే 2,54,000 రూపాయలు. అదేవిధంగా జీడిపి గ్రోత్ 12% పడిపోయింది. జిఎస్టిపి గ్రోత్ రేట్ లెస్ బై 12%. అంటే ఇంతకుముందు డబుల్ డిజిట్ ఉండేది, ఇప్పుడు వాళ్ళు 1.2 కరెంట్ ప్రైసెస్ మీదుగా 1.58 చూపించారు. కానీ రీసెంట్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క సర్వేలు చూస్తే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎకానమీ వాళ్ళ గ్రోత్ రేట్ చూస్తే, జీడిపి గ్రోత్ రేట్ చూస్తే ఫర్దర్గా 1.5% పడిపోయింది అన్న. 1% నుంచి 1.5%. అంటే అక్కడ ఎప్పుడైతే పడిందో మందు కూడా మన షేర్ కూడా తగ్గిపోయింది. మన షేర్ 4.5% టోటల్ జీడిపిలో, ఇంతకుముందు ఎక్కువ ఉండేది, తగ్గింది. అట్లాగే ఇది చూస్తే జిఎస్టిపి గ్రోత్ రేట్ కూడా ఇది అక్కడ కేంద్ర ప్రభుత్వం ఆల్ ఇండియా యొక్క ఏదైతే షేర్ బికాస్ ఆఫ్ సెకండ్ వేవ్ వల్ల పెరుగుతుంది అనుకుంటున్నారో, గ్రోత్ రేటు తగ్గిపోతుంది అనుకున్నారు 1.5% వరకు. అది కూడా మనకి యాడ్ అయ్యే పరిస్థితి వస్తే ఇప్పటికీ 12% పడిపోయింది. అదేవిధంగా భవిష్యత్తులో ఇంకో 1.5 అయితే ఇంచుమించు 13% నుంచి 14% వరకు కూడా మన గ్రోత్ రేటు పడిపోయేటువంటి ప్రమాదం ఉంది. అదేవిధంగా జిఎస్టిపి పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా 11% పడిపోయింది. ఇది కూడా ఇంచుమించు అట్లాగే ఉంటుంది, 1% అటు ఇట్లో. అంటే మీకు జిఎస్టిపి గ్రోత్ రేట్ పడిపోయి, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పడిపోయి, మీరు ఓవర్ ట్యాక్సెస్ వేసి కావాల్సినటువంటి సోషల్ సెక్టార్ ఎక్స్పెండిచర్ తగ్గించేసి ఇవన్నీ చేస్తే డిబిటీ కూడా ఇందాక నేను చెప్పినట్టుగా వాళ్ళ ఎక్స్పెండిచర్ కూడా ఆ రోజున మేము ఏం పెట్టినటువంటి స్కీమ్స్ తీసి కొత్త పేర్లు పెట్టి మీరు అలాట్మెంట్ ఇచ్చే తప్ప దాని కూడా ఎక్స్పెండిచర్ చాలా తక్కువ చూపించి ఇవన్నీ చేస్తే అసలు పేదరికం ఎందుకు తగ్గలేదనేటువంటి ఒక ప్రశ్న, అసమానతలు ఎందుకు తగ్గలేదనేటువంటి ఒక ప్రశ్న, వీటికి సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది. పైపెచ్చు ఇవన్నీ తగ్గుతూ ఉంటే మీకు ఫోర్ సైట్ ఉందా లేదా అంటే భవిష్యత్తే ఇంకా సర్వనాశనం అవుతుంది. అందుకనే దువ్వూరు సుబ్బారావు చెప్పాడు, ఆయన ఫార్మర్ గవర్నర్ ఆర్బిఐ. అంచేత ఈ నార్మల్సీ అంటే ప్రీ కోవిడ్ పీరియడ్ లో ఉన్నటువంటి ఎకానమీ రికవరీ అవడానికి, నార్మల్సీ రావడానికి ఈ రాబోయే 3 years సరిపోవాలి. అంటే దాన్ని కానీ మనం తీసుకుంటే, అది ఆయన ఆల్ ఇండియా లెవెల్లో చెప్పారు, కానీ దాన్నే మన పారామీటర్ ఒకవేళ తీసుకుంటే మనకు ఈ రోజు ఉండేటువంటి స్థితి పర్ క్యాపిటల్ ఇన్కమ్ కానీ, ఈ రోజు ఉండేటువంటి ఈ యొక్క జిఎస్టిపి గ్రోత్ రేట్ కానీ తీసుకుంటే ఇంకా 3 సంవత్సరాల్లో మనం
దీన్ని నార్మల్సీకి తీసుకురావాలంటే, ప్రీ కోవిడ్ స్టేజ్కి తీసుకురావాలంటే అసలు భవిష్యత్తు చాలా శూన్యంగా ఉంటుంది అనేటువంటి ఎకనామిక్స్ చెప్తున్నారు, ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ చెప్తున్నారు. మన స్టేట్ గవర్నమెంట్ లో కూడా ఫైనాన్స్ సెక్రటరీగా పనిచేశాడు. ఇటువంటి చెప్తా ఉంటే అసలు మీకు ఫోర్ సైట్ ఎక్కడ ఉంది, ఏ విధంగా ఆదుకోవాలనేటువంటి ఎంతసేపు ఢిల్లీ వెళ్ళి రావడం, అదైనా ప్రజలకు కన్నీళ్ళు తోడడానికి వెళ్ళినట్టుగా ఉంది. మీ కేసులు మాఫీ చేసుకోవడానికి ఉన్నాయి. వెళ్ళాం కాబట్టి ఏదో అడగాలి కాబట్టి 2-3 అడిగి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అసలు మీకు యాక్షన్ ప్లాన్ ఏమైనా ఉందా భవిష్యత్తు గురించి? లేదు. కాబట్టి రాబోయేటువంటి 3 సంవత్సరాలు కూడా ఎంతకంటే దారుణంగా ఉంటాయని చెప్పడంలో ఏ విధమైనటువంటి అనుమానం లేదు. అదేవిధంగా చూస్తే ఎన్ఎస్డిపి పర్ క్యాపిటా ఎందుకంటే అదర్ స్టేట్స్ తోటి, ఆల్ ఇండియాలో ఉన్నటువంటి స్టేట్స్ తోటి పోల్చేటప్పుడు మనం ఎక్కడున్నామని చెప్పడానికి మనం అయితే జిఎస్టిపి చెప్పుకుంటాం. కానీ భారతదేశంలో ఉన్నటువంటి స్టేట్లన్నీ కంపేర్ చేసేటప్పుడు ఇవన్నీ కూడా మోస్ట్లీ నేను ఆర్బీఐ రిపోర్ట్ రీసెంట్ గా వచ్చినటువంటి ఆర్బీఐ రిపోర్ట్ని చూస్తే నేను ఇవన్నీ కంపేరింగ్ చేశాను. ఆ విధంగా మీరు కావాలంటే రీసెంట్ ఆర్బీఐ రిపోర్ట్ ఎవరైనా చూసుకోవచ్చు. ఎన్ఎస్డిపి అంటే ఆల్ స్టేట్ నెట్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్, ఆల్ స్టేట్ చేసినప్పుడు చేస్తారు. అంతేకాదు భారతదేశంలో మన ప్లేస్ ఎన్ఎస్డిపిలో అంటే జిఎస్డిపి మనం ఉంటాం కాబట్టి మిగతా స్టేట్ తోటి కంపేర్ చేస్తే మనం ఎక్కడ ఉన్నామంటే 8th place లో ఉన్నాం. అదేవిధంగా ఎన్ఎస్డిపి పెర్ క్యాపిటల్ ఇన్కమ్ లో 17th place లో. అంటే ఎక్కడ ఎన్ని కష్టాల్లో ఉన్నాం చూడండి ఒకసారి. ఎంత దారుణంగా ఈ రాష్ట్రాన్ని ఈ 2 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పాడు చేశాడో, అది అధోగతికి తీసుకెళ్లాడో మనకి ఈ ఎగ్జాంపుల్స్ తెలుస్తాయి. అంటే ఇవన్నీ కూడా నేను మీకు ఇచ్చినటువంటి ఫిగర్స్ అన్ని చూస్తే, ఈ రోజు చెప్పినటువంటి ఫిగర్స్ అని చూస్తే, ఈ యొక్క ఆర్బీఐ రిపోర్ట్ ప్రతి సంవత్సరం రిలీజ్ చేస్తారు స్టేట్స్ బడ్జెట్స్. ఆ రిపోర్ట్ లో ఉండేటువంటి రీసెర్చ్ రిపోర్ట్ లో ఉండేటువంటి ఈ కంపారిజన్ స్టాటిస్టిక్స్ అన్ని కూడా చెప్పడం జరిగింది. ఆ విధంగా చూస్తే ఇక్కడ ఈ రీసెంట్ గా మనకు తెలుసు, వైర్ అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు సర్వే చేశారు. చూస్తే 1920లో జగన్ రూల్ లీస్ట్ పెర్ఫార్మెన్స్ ఓవరాల్ అన్ని స్టేట్స్ కంటే లీస్ట్ పెర్ఫార్మెన్స్, కానీ 3 స్టేట్స్ ఉన్నాయి మనతో పాటు, లీస్ట్ పెర్ఫార్మెన్స్ స్టేట్ గానే ఐడెంటిఫై చేశారు. ఇదొక ఫిగర్. లీస్ట్ పెర్ఫార్మెన్స్ అంటే ఆల్ సెక్టార్స్ లో లీస్ట్ పెర్ఫార్మెన్స్. ఇంతకుముందు కూడా నేను చెప్పాను. అంచేత ఏదైతే ఎకానమీ బ్యాక్ బోన్ గా ఉందో డెవలప్మెంట్ వెల్ఫేర్, దాన్ని కుదేలు చేశారు. దాన్ని భారతదేశంలో 8th place తీసుకొచ్చారు. అదేవిధంగా భారతదేశంలో పెర్ క్యాపిటల్ ఇన్కమ్ 17th place తీసుకొచ్చారు. ఇంకా ఎకానమీ బ్యాక్ బోన్ అన్నప్పుడు ఎకానమీని బాగు చేయడానికి, ఎకానమీని ఇంప్రూవ్ చేయడానికి వీళ్ళకి ఫోర్ సైట్ లేకపోవడం అనేటువంటిది ఈ రాష్ట్రం యొక్క దురదృష్టం అనేటువంటి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంచేత ఇదంతా కూడా ఇప్పుడు రీసెంట్ గా ఇచ్చినటువంటి ఆర్బీఐ రిపోర్ట్స్ బేస్ చేసుకుని, అదేవిధంగా కాగ్ రిపోర్ట్ బేస్ చేసుకుని, అదేవిధంగా వాళ్ళ బడ్జెట్ బేస్ చేసుకుని చెప్పినటువంటి ఫిగర్స్. రేపు మళ్ళీ 2021 అంటే బిఈ తీసుకున్నాను నేను, కానీ యాక్చువల్ రిపోర్ట్స్ కాగ్ రిపోర్ట్స్ లో యాక్చువల్ ఎక్స్పెండిచర్స్ వస్తాయి. ఎందుకంటే దారుణంగా ఉంటాయనేది నా ఎస్టిమేషన్. అంచేత ఇప్పుడు ఓవరాల్ గా చూస్తే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఈజ్ నాట్ ఫర్ వీకర్ సెక్షన్స్. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఈజ్ నాట్ ఫర్ డెవలప్మెంట్. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఈజ్ నాట్ ఫర్ ఎనీ సార్ట్ ఆఫ్ డెవలప్మెంట్ ఇన్ ఎనీ సెక్టర్. జగన్మోహన్ రెడ్డి ఈజ్ ఓన్లీ ఫర్ his power and his henchman power, and Jagannath Reddy's government is only for corruption, by which I think inequalities are rising like anything. అంచేత భవిష్యత్తులో ఈ అన్రెస్ట్ ని క్రియేట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ కరప్షన్ యాక్టివిటీస్ వల్ల, స్కాండ్లెస్ రూల్ వల్ల చాలా డేంజరస్ సిచ్యువేషన్ మనకు ఉండటమే కాకుండా ఈ యొక్క సిచ్యువేషన్ చూసే లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్, అదేవిధంగా మన ప్రభుత్వం స్కాండ్లెస్ గవర్నమెంట్ పరిస్థితి చూసి మనకి ఎఫ్డిఐ కానీ, అదేవిధంగా మల్టీనేషనల్స్ కానీ, అదేవిధంగా మన దేశంలో ఉండేటువంటి ఇన్వెస్టర్స్ రాకపోవడం, వాళ్ళకు ఉండేటువంటి ఇన్వెస్ట్మెంట్స్ తగ్గించేసుకుంటున్నారు. ఒకవైపు ఇండస్ట్రీస్ కూడా వెనక్కి తీసుకెళ్లి వేరే స్టేట్లు పెడుతున్నారు. అంచేత అన్ని రంగాల్లో ఈ ప్రభుత్వం ఫెయిల్ అవడం, అదే ముఖ్యంగా వెల్ఫేర్ లో వీళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి, ప్రచారం చేసుకునేది ఒకటి, పబ్లిసిటీ ఇచ్చేది ఒకటి, అదేవిధంగా పేపర్లో యాడ్స్ ఇచ్చేది ఒకటి, బట్ రియాలిటీ ఒకటి. అంచేది ఇటువంటి ప్రభుత్వాన్ని ప్రజలు మేల్కుంటే తప్ప ఇటువంటి ప్రభుత్వాన్ని వల్ల ఈ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతుంది. అదేవిధంగా భారతదేశంలో ఒకప్పుడు మనం బెస్ట్ 5 states ఒకరిగా ఉండేది ఆంధ్రప్రదేశ్. కానీ ఈ రోజును చూస్తే మనం 8వ స్థానం లేకపోతే 17వ స్థానంలో ఎన్ఎస్డిపిలో
పర్ క్యాపిటల్ ఎన్ఎస్డిపి పర్ క్యాపిటల్ ఇన్కమ్ పడిపోయింటే దీనికి ప్రధానమైనటువంటి కారకుడు జగన్మోహన్ రెడ్డిని తెలియజేస్తూ ఈ యొక్క ఓపికగా ఉన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా తీసుకుంటాం. ఏమన్నంటే చెప్పండి. Thanks for watching this video. Please like, share and subscribe to Dharani TV.